2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు రైతన్నలకు అండగా నిలుస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అధికారం పెట్టిన వెంటనే రైతుల హక్కులకు హరించే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లని నోటుతో సమానమని, విలువలేనివని, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తున్న కరెన్సీ నోట్లు విలువైనగా అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టము అనేటువంటిది తీసుకొచ్చిన దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మీరు వచ్చి రద్దు చేశారు అని అంటే మీకోసమే, మీ ప్రయోజనాల కోసం, మీ ఆస్తుల భద్రత కోసమే వాళ్ళు తెచ్చిన చట్టం తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకే హక్కు కలిగి ఉండే విధంగా మీకు మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం కేవలం 3 మాసాల్లో ఈ రాష్ట్రంలో 35 లక్షల రైతు కుటుంబాల యొక్క ఆస్తుల్ని హరించే విధంగా ఆ హక్కులకి వాళ్ళకి విలువలు లేనటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చారు. 23 లక్షలు అయితే పంచేశారు, ఇంకొక 12 లక్షలు పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ లో వాళ్లే వచ్చి ఉంటే పంచేవారు. అయితే దాంట్లో తప్పే ఉంది, కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వేయడానికి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 21 లక్షల పాస్ పుస్తకాలు 22 కోట్లు ఖర్చు పెట్టి మీ ఆస్తి మీది కాదు అనే ప్రయత్నం చేశారు. ఆ దొంగ పాస్ పుస్తకాలు అవి దొంగవా మంచివా అనేది నేను మళ్ళీ వివరిస్తాను. అలాగే సర్వే చేసిన దగ్గర సర్వే రాళ్లు కూడా వేశారు. ఈ సర్వే రాళ్లు నాటే కార్యక్రమం ఒక మంత్రి గారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడున్న మంత్రి, అప్పుడున్న మంత్రి గారికి సర్వే రాళ్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సర్వే రాళ్లు వేయడానికి 77 లక్షల సర్వే రాళ్లు తయారు చేసి ఈ రాష్ట్రంలో సర్వే రాళ్లు పాతడానికి ఆ మంత్రి గారికి 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. కానీ ఆ సర్వే రాళ్లు ఏమైనా పనికొస్తాయా అంటే ప్రతి సర్వే రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఫోటో చెక్కిచ్చి మరీ నాటారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, ప్రజలకు ఉన్నటువంటి హక్కుని, రైతులకు ఉన్నటువంటి హక్కుని కాల రాసే పనిచేసింది ఆనాటి ప్రభుత్వం. అలాగే ఆత్మకూరులో పరిశ్రమలు వస్తున్నాయి, మన కోసమే పెట్టిన పరిశ్రమలు. కాబట్టి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel